హలో పిల్లలు, మన తరగతికి స్వాగతం. మీరు ఆడుకోవటానికి ఇష్టపడతారా? అవును. మనం ఎక్కడ ఆడుకుంటాము? మనము ఇంట్లో కుటుంబంతో ఆడుకుంటాము. మనము మన స్నేహితులతో బయట ఆడుకుంటాము. మనము పరిగెత్తుతాము, గెంతుతాము, నవ్వుకుంటాము. ఇది చాలా సరదాగా ఉంటుంది. కొన్ని ఆటలకు బంతి అవసరం, కొన్ని ఆటలకు బోర్డు అవసరం, మరికొన్ని ఆటలకు ఏమీ అవసరం లేదు. మీరు మాత్రం ఉంటే చాలు. నేను చెప్తున్నది నిజమే కదా? అవును. ఈరోజు అంశం అంతా ఆటల గురించే. రండి పిల్లలారా, మనం ఆడుకుందాం. ముందుగా మైండ్ మ్యాప్ చూడండి. ఆడే ఆటలు: ఇండోర్ ఆటలు క్యారమ్స్, లూడో, చదరంగం, పాము మరియు నిచ్చెనలు, అవుట్డోర్ ఆటలు క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, దాగుడుమూతలు, పరుగు పందాలు. అంశానికి వెళ్లే ముందు కొన్ని కొత్త కీలక పదాలు నేర్చుకుందాం. ఆటల రకాలు: ఆట సామాగ్రి, ఆట స్థలంలో ఆడే ఆటలు, ఇంట్లో ఆడే ఆటలు. ఇప్పుడు చూద్దాం ఆటల రకాలు. మీకు తెలుసా, మనము ఆడగల అనేక రకాల ఆటలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇండోర్ ఆటలు: అవి మనం ఇంటి లోపల ఆడే ఆటలు. ఉదాహరణలు: క్యారమ్స్, లూడో, చదరంగం, పాము మరియు నిచ్చెనలు. మనం ఈ ఆటలను మన కుటుంబంతో ఆడతాము. ఈ ఆటలు ఇంట్లో సరదాగా మరియు సురక్షితంగా ఉంటాయి. అవుట్డోర్ ఆటలు: ఇవి మనం ఇంటి బయట ఆడే ఆటలు. ఆట స్థలం తోట లేదా బహిరంగ ప్రదేశాల్లో ఆడే ఆటలు. ఉదాహరణలు: క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, దాగుడుమూతలు, పరుగు పందాలు. మనము వీటిని మన స్నేహితులతో ఆడుకుంటాము. ఈ ఆటలు మన శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా చేస్తాయి. ఆటలు మరియు సామాగ్రి. ఇండోర్ ఆటలు ఆడటానికి మనకు ఏమి అవసరం? ఇండోర్ ఆటలు మరియు వాటికి కావలసిన సామాగ్రిని చూద్దాం. లూడో: మనకు లూడో బోర్డ్, పాచికలు మరియు కాయిన్స్ అవసరం. క్యారమ్స్: మనకు క్యారమ్ బోర్డ్, స్ట్రైకర్, కాయిన్స్ మరియు పౌడర్ అవసరం. చదరంగం: మనకు చదరంగం బోర్డ్ మరియు తెలుపు మరియు నలుపు చెస్ పీసెస్ అవసరం. పాము మరియు నిచ్చెనలు: మనకు గేమ్ బోర్డ్ మరియు పాచికలు అవసరం. ఈ ఆటలు సరదాగా ఉంటాయి. మనకు ఆలోచించుకోవడానికి, కుటుంబంతో కలిసి సరదాగా ఆడుకోవటానికి సహాయపడతాయి. తర్వాత అవుట్డోర్ ఆటలు ఆడటానికి మనకు ఏమి అవసరం? అవుట్డోర్ ఆటలు మరియు కావాల్సిన సామాగ్రిని చూద్దాం. క్రికెట్: మనకు బ్యాట్, బంతి మరియు స్టంప్స్ అవసరం. ఫుట్బాల్:
ఆట స్థలంలో ఆడటానికి మనకు ఫుట్బాల్ అవసరం. కబడ్డీ మనకు ఏమీ అవసరం లేదు, కేవలం ఆట స్థలం అవసరం. దాగుడు మూతలు ఏమీ అవసరం లేదు, దాగుడు మూతలు ఆడటానికి ఒక స్థలం మరియు మనతో ఆడుకోవటానికి స్నేహితులు మాత్రమే కావాలి. పరుగు పందెం మనకు ఆట స్థలం లేదా పరిగెత్తడానికి ఒక బహిరంగ స్థలం అవసరం. కొన్ని ఆటలకు వస్తువులు అవసరం, మరికొన్ని ఆటలకు మీరు మరియు మీ స్నేహితులు మాత్రమే అవసరం. అవుట్డోర్ ఆటలు పరిగెత్తడానికి, దూకడానికి మరియు మన శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనకు సహాయపడతాయి. కార్యకలాప సమయం మనం ఆడుకుందాం. నేను మీకు ఒక ఆట చూపిస్తాను. అది ఇండోర్ ఆటనా లేక అవుట్డోర్ ఆటనా అని మీరు నాకు చెప్పాలి. మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? స్క్రీన్ వైపు చూడండి. ఇది చెస్ ఆట, ఇది ఇండోర్ ఆట. క్రికెట్ ఆట, ఇది అవుట్డోర్ ఆట. దాగుడు మూతలు, ఇది అవుట్డోర్ ఆట. క్యారమ్స్ ఆట, ఇది ఇండోర్ ఆట. స్కిప్పింగ్ ఆట, ఇది అవుట్డోర్ ఆట. బాగా ఆడారు పిల్లలారా, ఇలాగే కొనసాగించండి. తరువాత మనం చూద్దాం, మనం ఆటలు ఎందుకు ఆడుతాము. మనము సంతోషంగా ఉండడానికి ఆటలు ఆడుతాము. ఆటలు మనల్ని సంతోషంగా మరియు చురుగ్గా చేస్తాయి. ఆటలు మన శరీరాన్ని బలంగా మరియు ఆరోగ్యంగా చేస్తాయి. ఆటలు ఇతరులతో పంచుకోవడం, నియమాలను పాటించడం మరియు పని చేయడం నేర్పుతాయి. ఆటలు సంతోషంగా గెలవడం మరియు ఓడిపోవడం కూడా నేర్పుతాయి. కాబట్టి మన స్నేహితులతో ఆనందంగా గడపడానికి ఆటలు ఆడుతాం. ఆట నియమాలు. ఆటలు సరదాగా ఉంటాయి, కానీ ప్రతి ఆటకు నియమాలు ఉంటాయి. నియమాలు ఏమిటి? నియమాలు ఎలా ఆడాలో మరియు ఏమి చేయకూడదో మనకు తెలియజేస్తాయి. సాధారణ నియమాలు. మీ వంతు కోసం వేచి ఉండాలి. సరైన మార్గంలో ఆడాలి. మోసం చేయవద్దు. దయతో ఉండాలి. అరవడం లేదా గొడవ చేయవద్దు. ఎవరిని బాధ పెట్టవద్దు. ఓడిపోవటం పర్వాలేదు అనుకోవాలి. ఆటని ఆనందించాలి. నియమాలు పాటించండి మరియు మీ స్నేహితులతో ఆటలను ఆస్వాదించండి. మనం నేర్చుకున్నవి. ఆటలు మనం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటానికి మరియు కలిసి ఆడటం నేర్చుకోవటానికి సహాయపడతాయి. ఇండోర్ మరియు అవుట్డోర్ ఆటలున్నాయి. రెండు మనల్ని చురుగ్గా ఉంచుతాయి మరియు వివిధ మార్గాల్లో నేర్చుకోవడంలో సహాయపడతాయి. మనము నియమాలను పాటించాలి మరియు మన స్నేహితులతో ఆటను ఆస్వాదించాలి. మీరందరూ ఆటల గురించి పాఠాన్ని విని ఆనందించారని నేను ఆశిస్తున్నాను. తదుపరి పాఠంలో నేర్చుకోవటానికి మరింత ఆసక్తికరంగా ఏమి ఉందో చూద్దాం. మీ ఇంటి పని చేయడం మర్చిపోవద్దు. బాయ్ పిల్లలు.
ధన్యవాదాలు.